ఇంత పెద్ద అంటే ఒక సంచలనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సమితి వీళ్ళ ప్రభుత్వం ఎక్కడ మహిళల జాడ లేకపోగా మీ వంటి బలమైన మహిళ ఉండి కూడా ఎందుకు నాకు ఇవ్వట్లేదనే ఆలోచన మీకు కలిగి ఉంటుంది కదా, ఎందువల్ల అని మీ అంచనా, మీ అనాలిసిస్ ఏంటి చెప్పండి. అంటే నాకు తెలిసినంత వరకు రేపు అంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అనంగా నైటు మా జిల్లా వాళ్ళందరూ కూడా వెళ్ళి మా మీద ఏదో కొంచెం అంటే చెప్పితే ఆపారనేది తెలుసు. కానీ మేము జాయిన్ అయ్యే రోజు కూడా చెప్పాము, అన్న మా మీద ఇట్లా వ్యతిరేకత చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, అది దయచేసి నమ్మకండి. రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా అదే పనిగా చెప్పేవాళ్ళు. అంటే లేదమ్మా అట్లాంటిది నమ్మం. తర్వాత చాలా రోజుల తర్వాత మేము అసలు వెళ్ళడం మానేస్తే మళ్ళీ ఒక రోజు ఎప్పుడో పిలిపించుకున్నారు, ఒక 1 ఇయర్కి అట్లా మంత్రివర్గం అయిపోయినాక. అప్పుడు కూర్చోబెట్టుకొని చెప్పారన్నట్టు, ఇట్లా జరిగింది, తప్పు జరిగింది, ఏదో ఒకటి న్యాయం చేస్తాలేండి అని అట్లా చెప్పారు. అంతే తప్పితే మేము ఎప్పుడు కూడా మళ్ళీ ఎందుకు చేయలేదు అనేటువంటి మాట అడగలేదు. చైర్మన్ తీసుకోమన్నారు, ఏదన్నా తీసుకోమంటే స్టేట్ చైర్మన్ అంటే నాకు అవసరం లేదు, వద్దు అని చెప్పాను, నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. అంటే అది ఏదో ఇది అయ్యే వరకు అది తీసుకోండి అన్నట్టుగా ఏదైనా చేసేవారు మళ్ళీ అది ఇచ్చినాక మనకు ఇది ఇచ్చేసాం కదా అని అంటారు. అది అవుతుంది కాదు, దాంతో మనకు వచ్చేది కూడా ఎక్స్పెక్ట్ చేశారు మీరు. అంటే ఏ మంత్రి పదవి ఇస్తే బాగుండేదని మీరు అంటే సమర్థవంతంగా మీరు నిర్వర్తించడానికి అట్లా ఏమన్నా? నాకు ఏది ఇచ్చినా కూడా నేను చేయగలను, మంత్రి పదవి చేశారు. అవును, నాకు అట్లేం లేదు. నాకు సబ్జెక్ట్ ఏదైనా కూడా త్వరగా నేను గ్రహించగలుగుతాను, ఏదైనా కూడా నేను వాటి మీద నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతాను. నాకు అంత పవర్ ఉందనేది నాకైతే విశ్వాసం. సో ఇంత జరుగుతున్న క్రమంలో మీ వారు మురళి గారు మీకు ఏం సలహా ఇచ్చారు, ఎలా మీకు? అంటే ముఖ్యంగా ఈ ఎపిసోడ్లో మా ఆయనను బాగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే మా ఆయన మామూలుగా చాలా ఇట్లాంటి వాటిలలో వెంటనే డిసప్పాయింట్ అవ్వడం కానీ, కొంచెము ఇరిటేట్ అవ్వడం కానీ అట్లాంటివి చేస్తూ ఉంటారు. ఈ పార్టీలో ఉన్నాం కాబట్టి 4 సంవత్సరాలు కూడా ఆయన అసలు ఏమాత్రం కూడా ఆవేశానికి లోను కాకుండా చాలా ప్రశాంతంగా ఏమీ మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తిగా ఉండిపోయినాడు. అది కొంతమందికి ఎదుటి వాళ్ళకు కూడా అసలు కొండమురళి ఇంకోసారిలాగా మారిపోయాడు అనేటువంటి ఫీల్ని కలిగించే విధంగా ఆయన ఉన్నాడు నిజంగా చెప్పాలంటే. అది కూడా కొంత మాకు మైనస్ అయింది. ఎందుకంటే ఆయన హార్ష్గా ఉండడం అట్లా ఉన్నప్పుడే ఆయనకు ఒకలాంటి పేరు అట్లా ఉండేది. కానీ వరంగల్కి వచ్చిన తర్వాత ఇప్పుడు అంటే ఇట్లాంటి వాళ్ళు ఎదురుగా మాట్లాడడానికి కూడా అమ్మో ఈయన గురించి మాట్లాడాలా అని అటువంటి కొంచెం ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఈ పార్టీ చేయబట్టి వచ్చింది. అంటే అంటే మనమేం మాట్లాడతలేం కదా, మనం ఏది పడితే అది మాట్లాడి ఉంటే వాళ్ళకు కొంత భయం ఉంటుంది. మనం మాట్లాడమే మానేసాం కదా, మాట్లాడడం మానేసిన వాళ్ళకి ఎదుటి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు. అంటే బాగా క్వైట్ అయితే అయిపోయాం కదా. చాలా మంది అడుగుతుంటే అవును నవ్వి ఊరుకునేదాన్ని. ఏం చెప్తాం, ఈ పరిస్థితి అంతా మేము ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా, మనకు స్వాతంత్రం లేదనేది చెప్పలేం కదా. ఆంక్షలు అయితే ఉండేవి, ఆంక్షలు అంటే వాళ్ళు వద్దు అనేవాళ్ళు కాదు, కానీ మాట్లాడితే ఏం జరుగుద్దో అనేటువంటి ఒక అభద్రతాభావం అంతే ఉంటుంది. అది మాత్రం పార్టీలో ఉందంటారు, అంతేగా. సో చాలా అంటే ఒక్కసారిగా మొత్తం మీరు ఎక్స్పెక్ట్ చేసి ఇంకా పోటీ చేయబోతున్నాను అని అనుకుంటున్న టైంలో ఇలాంటి పరిణామాలు మళ్ళీ. అంటే ఇప్పుడు టికెట్ ఇచ్చిన ఈ 4 సంవత్సరాలు ఇదే పరిస్థితి ఉండేది, 5 సంవత్సరాలు అది వాళ్ళు ఇవ్వకపోవడము. నేను ఈరోజు నా వాయిస్ విన్న తర్వాత అసలు ఒక్కొక్కరు అసలు మామూలుగా ఎన్ని ఫోన్స్ అంటే అసలు ఆ ఫోన్స్ ఏంటక్క మీరు ఇంత పవర్ ఉండి ఇంత వాక్చాతుర్యం ఉండి మీరు ఆ పార్టీలో ఇన్ని రోజులు ఎట్లా ఉన్నారు, ఎట్లా ఉండగలిగారు అని ఈ విధంగా. మళ్ళీ వాళ్ళ ప్రచారం కూడా ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు చేసి మేము ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకున్నాము అంటే. నేను అదే అంటున్నా, కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకొని ఉంటే మీరు ఆధారాలు బయట పెట్టవచ్చు కదా. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళతో మాట్లాడుకొని పోవాలని చెప్పేసి ఇవన్నీ మా మీద పుట్టిస్తున్నారంటే మీరు టికెట్ ఇస్తే నేను పోయి ఉంటే మీరు అనాలి. మీరు టికెట్ ఇవ్వరు, కారణమేమో నా మీద నెట్టేస్తారు, మీరే మాట్లాడుకొని బయటికి పోతున్నారని చెప్పేసి. ఇదేమన్నా అసలు ఒకదానికొకటి అతికే విధంగా ఉండాలి కదా ఒక మాట చెప్తే. అంటే న్యాయంగా మీరు అనేది ముందు వాళ్ళు చెప్పాలి, అసలు టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆమె ఆల్రెడీ కాంగ్రెస్ వాళ్ళతో టచ్లో ఉంది, అటు పోయేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది కాబట్టి మేము టికెట్ ఆపామని చెప్పాలి. ఇప్పటికైనా కూడా మరి ఆ పార్టీ నుంచి చెప్పాలి కదా. కానీ ఇంకా అసలు అర్థం కాని విషయం ఏంటంటే, ఒకవేళ ఇవ్వద్దు అని అనుకుంటే సైలెంట్గా ఉండొచ్చు. ఫోన్లు చేయాల్సిన అవసరం ఓకేనా, 2 కష్టము, 1 ఇస్తామని ఆశ కల్పించి మనం ఆలోచింపజేసి ఏం ఆలోచించి అలా చేస్తుంటారా అని ఒక
కలుగుతోంది? అంటే వాళ్ళ మైండ్లో ఏం నడుస్తుంది? మనకి నిజంగా ఇద్దాం అనుకుని ఆ టైంలో ఉండి తర్వాత ఏమన్నా వచ్చిందా ఇబ్బంది? లేదు ఆ టైం నుంచే వాళ్ళు వద్దనుకున్నారు కానీ ఇప్పుడు గొడవ అయిపోతుంది అనుకున్నారు. అదంతా అసలు నాకు ఆలోచనకు వస్తలేదు నిజంగా చెప్పాలంటే. మామూలుగా అసలు మనం కొంచెమన్నా ఏదన్నా విషయం జరిగితే దాని గురించి కొంచెం అనలైజ్ చేసుకోగలుగుతాం, కానీ ఈ విషయంలో మాత్రం ఏ రకమైన అనలైజ్ చేసుకోలేకపోతున్నాను నేను అసలు. అన్నిటికంటే మించి అఫ్ కోర్స్ ఇంత ప్రెస్ మీట్ జరిగింది, అదే కదా అవుతుంది, కనీసం అంటే మధ్యవర్తులు ఎవరో ఉంటారు కదా రాజకీయాల్లో. అదే నేను అంటున్నా, మరి మీకు బాధ అనిపించినా, మీ కొడుకు ఇబ్బంది అనిపించినా, ఎవరో ఒక పద్మాదేవేందర్ రెడ్డితోటో ఇంకెవరో మహిళలతో అన్నప్పుడు కనీసం ఫోన్ చేపించి ఏమమ్మా ఏమక్క కొంచెం ఉండండి, ఏదన్నా ఉంటే మాట్లాడుకుందాం, ఆ ప్రెస్ మీట్ దాకా పోవడం ఎందుకని కనీసం ఒక మాట చెప్పించవచ్చు కదా. అంటే వాళ్ళకి ఆ ఉద్దేశం లేనట్టే కదా, కన్విన్స్ చేసే ఉద్దేశం లేనట్టే కదా, వాళ్ళకి అర్థమైపోతుంది కదా.